హలో అండి, నమస్తే అందరికీ. వర్షం పడుతుంది చూడండి, హాయిగా ఉందండి. ఇప్పుడైతే మిద్ది మీదకి వచ్చా. ఇప్పుడు మూడోసారి రావటం ఇది. ఇందాక 2 సార్లు వచ్చి వెళ్ళా. ఎలా ఉందో ఏమో అని వస్తే అసలు ఒక్కరోజు ఎగ్గింది పైకి వస్తాను, గబా గబా మళ్ళీ కిందకు పరిగెత్తడం అవుతుంది. అబ్బా, మొక్కలు భలే ఫ్రెష్గా భలే ఉన్నాయండి, హ్యాపీగా భలే ఉన్నాయి. దుమ్ము బొమ్మ ఏమన్నా మొత్తం గారిపోయింది. వర్షం పడితే మనం ఎంత నీళ్ళు ఇచ్చినా ఈ తృప్తి, మనం ఎన్ని నీళ్ళు పోసినా, పైనుంచి పోసినా కింద నుంచి పోసినా వాటికి అంత తృప్తిగా ఉండదండి. హ్యాపీగా చూడండి, పూలు అసలుకి ఏం మోస్తున్నాయో. అబ్బా, దోస మొక్క పడి మొలిచినట్టుంది, అసలు గమనించలే. ఇప్పుడు గమనించా, ఎన్ని కుండీలు లాగినాక చూసా ఇప్పుడు. బో, ఇదండి నిన్న వీడియోలో ఒక పువ్వు చూపించాను, ఇప్పుడు మళ్ళా ఇక్కడ భలే ఉన్నాయండి మొక్కలు మాత్రం. ఇది బాగానే ఉంది. ఈ వాటరు నిన్న సాయంత్రం అన్నిటికి ఇస్తానని చెప్పాను, వీటికి ఇచ్చాను. మిగతా అన్నీ చూస్తే కొంచెం నెమ్మగా ఉన్నాయి. అంటే నిన్న 1 గంట అయింది నీళ్ళు ఇచ్చేసరికి అన్నిటికీ. ఇంకా అవన్నీ తేమగా ఉందిలే, పొద్దున్నే వచ్చిద్దాంలే అని చెప్పి అట్టు పెట్టా. పొద్దున్నే ఇంకా అసలు వర్షం బాగా, ఇక అయ్యే తర్వాత ఇస్తా. అందుకని బెల్లం వేస్తుంటా నేను. బెల్లం వేస్తే ఇబ్బంది ఉండదు, తడిసిన 2 రోజులు ఉన్నా ఇబ్బంది ఏం కాదండి. అది చూడండి, ఇది కొంచెం డల్ అవుతుందండి. చూద్దాం. బతుకమ్మ బాగా చల్లగా ఉందిగా ఇప్పుడు వాతావరణం. ఈ మట్టి కప్పెడదాంలే అనుకున్నాను, ఆ మట్టి ఎత్తుదాం అనుకున్నా, కుదరలేదు. వర్షం రాత్రి పడింది కదా, మనకు తెలియదు కదా. ఇది కూడా కొంచెం డల్ అనిపిస్తుంది నాకు. ఇవి బాగానే ఉన్నాయి, పడతానే ఉంది కదా జల్లు. మన మిద్ది మీద మొక్కల పరిస్థితి ఎలా ఉందో వర్షం పడ్డప్పుడని పైకి వచ్చా. గోంగూర అన్న కొంచెం కోసుకుందాంలే అనుకున్నా, అక్కడక్కడ ఉన్నాయి గోంగూర మొక్కలు. ఇంక ఈ వానకి ఏం కోస్తాం ఇప్పుడు. నేను కొద్దిగా జల్లు పడి పోద్దామల్లే అనుకున్నా, పడుతూనే ఉంది. అయినా ఇప్పుడు కూడా పడతానే ఉందండి, అదిగోండి ఇక పడతానే ఉంది. ఇంకా అయినా వచ్చా ధైర్యం చేసి ఒక చిన్న వీడియో తీద్దాము అని. ఇదిగండి ద్రాక్ష మళ్ళీ చూపిస్తున్నా మీకు. ఇది ఒకళ్ళు మెసేజ్ చేశారు, ఎన్నాళ్ళు అవుతుంది, ఎన్ని ఇయర్స్ అండి పెట్టి అని. చిన్న మొక్క అండి, అదిగో తీగ ఇక్కడికే వచ్చింది, చిన్న తీగ. 6 నెలలు పెట్టి నేను ఖచ్చితంగా. అది పెట్టినాకనే నేను వీడియోలు చేయటం స్టార్ట్ చేసింది. అదొకటి. సపోటా మొక్కలు కానీ, ఆ మామిడి మొక్కలు కానీ, ఈ పెద్ద మొక్కలు కొంచెం జామ, ఇంకేంటి, ఒకటి సీతాఫలం కొనుక్కొచ్చి పెట్టా. ఈ జామ కొనుక్కొచ్చి పెట్టింది, ఏమో మనం విత్తనాలతోటి వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇవి అయితే ఏప్రిల్లోనో ఏమో నాటింది. వీడియోలు స్టార్ట్ చేసినాక మార్చిలో స్టార్ట్ చేశాను వీడియోలు. ఏప్రిల్లో నాటుకున్నా కానీ అప్పుడు నాటడం చూపించాలి అనేది నాకు అంత ఐడియా రాలేదు, చూపించలేదు. అది సంగతి. ఏప్రిల్ అంటే అంతకుముందు 1 నెల క్రితం తెచ్చుంటాను. తెచ్చి నిదానంగా చూసుకుంటా ఉంటా కదా, ఒక్కోటి 2 పెట్టుకుంటా. ఇవి కూడా పూతలు వస్తున్నాయండి, సపోటాలు కూడా. ఇదండి, అబ్బో కాయ పడిందండి, సపోటా కాయ అండి. ఇదిగోండి సపోటా కాయ. అబ్బా, ఆనందం అండి ఈ వర్షంకి. అబ్బో, ఇది ఇక్కడ ఇంకోటి ఉంది. అట్లా అనకూడదేమో అబ్బో అని. ఏతాలు చేస్తారా?
చేసుకోండి, మీరు ఎగతాళి చేయండి, నా పాటికి నేను ఇక్కడ సంతోషపడతాంట. చూడండి 2 కాయలు పడ్డాయి. చిన్న మొక్క. అప్పుడు మొన్న ఈ మధ్య ఒకళ్ళు అడిగారు ఎంత టబ్బుల్లో పెట్టారండి మీరు అని. ఇదిగండి పూతలు పడ్డాయి. 100 రూపాయల టబ్ అండి ఇది. 100 రూపాయల టబ్లో 2 కాయలు కనిపించినాయి అండి. అబ్బా భలే ఆనందం అండి. ఇదిగండి ఇదొకటి. ఇంకా దీనికి కూడా కంపోస్ట్ ఇచ్చుకోవాలి. మళ్ళీ ఇద్దాం అనుకున్నా అసలు ఈరోజు. ఈ కంపోస్ట్ ఇచ్చేసేసి ఆ మట్టి ఎత్తుకొని పోసి ఇంకా కొన్నిటి కంపోస్ట్లు ఇచ్చుకుంటే అప్పుడు ఇది కప్పెట్టచ్చు. మళ్ళీ ఎప్పుడు వర్షం ఎట్లా వచ్చిద్దో తెలియదు అనుకున్నా, కానీ ఇంతలోకే వచ్చేసింది. గుమ్మడి కూడా పిందెలు పడుతున్నాయి. ఎండకి పాడైపోయిందండి ఒకటి. ఇగో పిందెలు ఉన్నాయి. ఇది పాలినేషన్ చేశాను మొన్న. ఇగండి పిందెలు అయితే చాలా వచ్చినాయండి. ఇగండి అదిగండి ఒకటి. ఇదిగో ఇక్కడ వస్తున్నాయి. చిగుర్లు వచ్చినాయి బాగా. కాకపోతే ఎండలు కదండి ఇప్పుడు దాకా. ఇప్పుడు హ్యాపీగా ఉంటాయి ఏమన్నా వాతావరణం చల్లబడితే. నేను ఇంతవరకు ఇచ్చా కదా వాటరు, మిగతా ఉంచుతా. ఇప్పుడు ఏమి ఇస్తాము. అన్నీ మొక్కలు బాగున్నాయండి. నిన్న బీరకాయ కోసానండి, షార్ట్లో చూపిస్తాను మీకు. దొండకాయలు, బెండకాయలు, బీరకాయలు, అలసందకాయలు అన్నీ కోసుకున్నా. షార్ట్లో చూపిస్తాం. బాగున్నాయి మొక్కలు. ఇంకా చిగుర్లు వస్తుంది ద్రాక్షమ్మ. నేను అట్లానే పిలుస్తానండి మొక్కల్ని, ఏమనుకోబాకండి. మీరు కూడా అట్లా పిలవండి. మనం ఎంత ప్రేమ చూపిస్తామో మొక్కలు కూడా మన పట్ల అంత ప్రేమగానే ఉంటాయి. పైకి రాగానే అవి మనల్ని పలకరిస్తాయి. మనం వాటిని హాయంలో అంట నేనైతే. మనల్ని అవి కూడా పలకరిస్తాయి. ఇది ఈ చెట్టు కూడా అంతా చిగుర్లు వచ్చిందండి బాగా. ఆ ముదురాకులు తీసేద్దాం అనుకున్నాను, కుదరలేదు. మొన్న కాయనిచ్చింది, మళ్ళీ పూతలు వస్తున్నాయి ఇప్పుడు. చూడాలి. మొన్న ఆకు కోసుకున్నా కదా, దొండకాయలు కోసాను నిన్న సాయంత్రం. షార్ట్లో పెడతాను. ఇది మిద్దె తోట పరిస్థితి. నిమ్మకాయ. ఈ నిమ్మ చెట్టు నేను ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు, కారులో వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కాయ తీసుకెళ్ళి వాడుకుంటున్నా. ఆ స్మెల్ చూస్తే నాకు కొంచెం బాగుంటుంది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. ఇంకా ఆ చెట్టు అయిపోయినాయి. ఆ తర్వాత తీయాల్సి వచ్చిద్దేమో. ఇప్పుడైతే నిమ్మకాయలు నాకు బయటికి వెళ్ళేటప్పుడు ఈ చెట్టు ఒక్కోటి వస్తుందండి. కొనుక్కొచ్చుకోకుండా సరిపోతున్నాయి. ఇదండి పెరుగుతుంది బాగా. చూడండి ఎట్లా వచ్చిందో. నవధాన్యాలు వేసాం కదా, నేను ఆ వీడియోలో కూడా చూపించాను. వాటర్ ఎక్కువైతే కుళ్ళిపోతాయి ఏమోనండి, చిన్న మొక్కలు కదా, చూడాల. అది సపోటా చెట్టు 2 పిందెలు కనపడ్డాయి. ఇంకా పూతలు ఉన్నాయి. చూస్తా దానికి కూడా ఏమన్నా ఎరువులు, కొంచెం వర్షం తగ్గితే మళ్ళీ ఎరువులు ఇస్తా. ఆ లిక్విడ్ ఏం కాదండి, మీరు ఒకవేళ తయారు చేసుకొని, నిన్న చెప్పానో లేకపోతే చెప్దాం అనుకొని చెప్పలేదో కానీ, బెల్లం వేస్తే ఎన్ని రోజులు ఉన్నా ఇబ్బంది లేదండి. ఇదిగోండి మన రేగు చెట్టు కూడా పూతల మీద ఉంది. దీన్ని కూడా ముదురాకు తీసేసి కొంచెం కంపోస్ట్ ఎరువు ఇవ్వాలండి. ఇంకా అన్నిటికీ పని ఉంటానే ఉంటుందండి. ఈ మొక్కతో అయిపోయింది అనుకోవడానికి లేదు. ఇది ఒక మొక్క చేసేసరికి మళ్ళీ రెండో మొక్క, అమ్మ నాకు ఇవా
నాకు పెట్టవా ఫుడ్డు అన్నట్టుగా ఎదురు చూస్తుంటాయండి వాటర్ యాపిల్. కింద నుంచి బాగా వస్తున్నాయి. దానిమ్మలకి ఇవ్వాలి ఎరువు, వీటన్నిటికి ఇవ్వాలి. ఎప్పుడు ఏదో పని ఉంటానే ఉంటుంది. ఇది కొంచెం డల్గా అనిపిస్తుందండి. బతుకమ్మ ప్లీజ్ అమ్మా తల్లి మంచిగా రావాలి. లెమన్ ఎల్లో కలర్ ఫ్లవర్ అండి ఇది. ఇంకా జల్లు పెద్దది అవుతున్నట్టుంది. కిందకి వెళ్తానండి. ఇంకా ఒక చిన్న వీడియో అండి, వర్షం పడ్డప్పుడు మిద్దె తోట పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడానికి. అది పూలన్నీ అట్ట ఏరి పైన కుండీలలో వేస్తున్నా. ఇవి చూడండి అన్నీ భలే విచ్చుకున్నాయి. అబ్బాయి ఎంత బాగున్నాయో. ఎల్లో ఆరెంజ్ భలే ఉన్నాయండి కలరు. నాకు నచ్చి ఈ మొక్క విత్తనాలు తెచ్చి పెట్టుకున్నానండి. గుమ్మడి చెట్టు కూడా చిగుర్లు వచ్చిందండి బాగా. మనంతా కటింగులు చేసాం కదా, ఇది ఇక్కడ ఉండేది. ఇది కూడా బాగా చిగుర్లు వస్తుంది. ఈ చిక్కుడు చెట్టు కూడా పైకి అల్లుకుంటుంది, బాగా తీగలు బారుతుంది. అరటి మొక్క బాగా పెరుగుతుంది అది. ఇంకోటి మొన్న ఊరికి వెళ్తే అక్కడ ఒక పిలక తీసుకొచ్చానండి, కూర అరటి అని చెప్పి. ఇది నిన్న కోద్దామంటే పిందగా ఉంది, ఇప్పుడు కోసేస్తున్నది. ఆ అరటి మొక్క నాటడానికి కుదరలే, కిందనే ఉంది అది. అది కూడా తీసుకొచ్చి పెట్టాలి ఎక్కడో చోట. పూలు, ఈ పువ్వులు మనం చూపించకుండా ఉండలేను. చూడండి మీరు, అదేదో పువ్వు. ఇది నిన్న పూసింది, ముడుచుకుంటుంది, మొగ్గలు వస్తున్నాయి. మన మల్లెమ్మలు కూడా పూస్తున్నాయండి. అదిగండి మొన్న మొగ్గలుగా ఉన్నాయి. కొన్ని అమ్మాయికి కోసిచ్చాను, పని అమ్మాయికి అని చెప్పాను. ఇక మళ్ళీ వచ్చినాయి, తడిసిపోయినాయి బాగా. ఇంకేం చేస్తాం, ఇప్పుడు కోయటానికి కూడా లేదు, చెట్టుకే ఉంటాయి. ఓకే అండి, జల్లు పెద్దది అవుతుంది చూడండి, జల్లు పడుతుంది. ఇది కూడా తీసాను, ఇదే పెద్దాంలే అని. ఇంక అదంతే పోయింది. ఈ వర్షం అకాల వర్షమే కదండి. ఇప్పుడు అకాల వర్షం వస్తుందని కూడా నాకు అసలు ఐడియా రాలే. ఎండగా ఉంది, ఆ ఎండలో మనకేం అర్థమైద్ది ఎండకి. ఇదిగండి ఇప్పుడు చూడండి విచ్చుకుంది పువ్వు. ఇదిగండి పింక్ కలరు ఈ కొమ్మే. ఇక్కడేమో వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి. ఇదిగండి వైటు, ఇక్కడేమో ఈ కొమ్మకి పింకు, ఇదేమో కాగితాల పూల చెట్టు. ఓకే అండి, జల్లు పెద్దది అవుతుంది. ఇదిగో చాటును పోస్తుంది మా, చూడండి ఎంత బాగుందో. చాటుకి వెళ్ళి పోస్తున్నామమ్మా, కనిపించమ్మా. ఓకే అండి, అయితే బాయ్ అండి. ఇదండి ఇక్కడ ఈ మొక్కలు. బాయ్లో హ్యాపీగా ఉండండి. బాయ్.